తోటలో కోసిన తాజా పొన్నగంటి కూరతోటి పెసరపప్పుతో కలిపి వండిన కూర. అందరికీ శుభోదయం. పోషక విలువలు అధికంగా ఉండే ఈ ఆకుకూరను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టెర్రస్ గార్డెన్లో సేకరించిన పొన్నగంటి ఆకండి ఇది. ఈ ఆకును వలిచిన తర్వాత ఇలా నీళ్ళల్లో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 10 నిమిషాలు పక్కనుంచాలి. ఆకును కడిగి శుభ్రం చేసిన తర్వాత ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పులో అరకప్పు పెసరపప్పును నీళ్ళల్లో నానబెట్టాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉంచాలి. పొన్నగంటి కూరలో పెసరపప్పును జోడించడం వల్ల ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఇది కండరాల బలానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక పాన్ని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత 1 ఎండుమిరపకాయని సగంగా తుంచి ఆ తాలింపులో వేయాలి. మిరపకాయ వేగిన తర్వాత ముందుగా కడిగి సిద్ధం చేసుకుని ఉన్న పొన్నగంటి కూరను ఈ తాలింపులో వేయాలి. పొన్నగంటి ఆకుకు తాలింపు పట్టేలా ఆకును బాగా కలపాలి. పోయిన కంటి చూపును తిరిగి తెచ్చే సామర్థ్యం ఉందని పురాణ కాలంలో ఆయుర్వేద వైద్యులు నమ్మేవాళ్ళు. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పును, కొంచెం పసుపును వేసి ఆకును కలపాలి. ఇలా ఉప్పు పసుపు బాగా పట్టేలా ఆకును కలుపుకోవాలి. ఈ ఆకుకూరలో విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నందువల్ల కంటి చూపును మెరుగుపరచడంలో, కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత మూత తీసి ఆకును బాగా కలపాలి. ఆకులో ఉన్న నీరు పోయేంత వరకు ఆకును మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉన్న పెసరపప్పును నీళ్లతో సహా ఈ ఆకుకూరలో వేసి బాగా కలపాలి. సాధారణంగా పొన్నగంటి ఆకులో కొన్ని రకాల నూనె పదార్థాలు ఉంటాయి. పొన్నగంటి ఆకులో ఉండే నూనెల్లో థైలాన్ అనే పదార్థం ఉంటుంది. ఈ నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి. ప్రాచీన కాలంలో ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవారు పొన్నగంటి ఆకు రసంలో తేనెను చేర్చి తీసుకునేవారు. 100 గ్రాముల పొన్నగంటి ఆకులో రోజుకు సరిపడా కాల్షియం లభిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఎముకల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్లో ఉండే బయాటిన్, విటమిన్లు చర్మకాంతిని పెంచి జుట్టుకు పోషణనిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని శీతల ప్రభావం కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్నందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. ఇదే ఆకు పెసరపప్పుతో కాకుండా కందిపప్పుతో జత చేస్తే బరువు పెరుగుతారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు, గౌట్ ఉన్నవారు తప్పకుండా వైద్యుల సలహా మేరకు ఈ ఆహారాన్ని తీసుకోవాలి. ఒకసారి వండిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తీసుకోవడం తగదు. ఇలా ఈ ఆకును, పెసరపప్పును నెమ్మదిగా మధ్య మధ్యలో కలుపుతూ, నీరు తక్కువైనప్పుడు కొద్దిగా నీరు చేర్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలి. ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. లాస్ట్ టైం పొన్నగంటి కూర, కందిపప్పు కలిపి వండేటప్పుడు కామెంట్ చేశారండి ఇంగ్లీష్లో ఏమంటారు అని. ఇంగ్లీష్లో దీన్ని వాటర్ అమరాంత్ ఆర్ జాయ్వీడ్ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్టర్నంతెరా సెసిలిస్. పెసరపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోని నీరు పూర్తిగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. అటు తర్వాత 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత
ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూర శరీరంలో అధిక వేడిని తగ్గించి సహజమైన చలువనిస్తుంది. తలనొప్పి, అలర్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది. కమ్మగా, రుచిగా ఉండే ఈ కూర చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకున్న కూరను ఒక గిన్నెలోకి మార్చుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.